పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిటి గుర్తుందా భయ్యా? ఒకప్పుడు ఊపు 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 1993లో మామూలు ఊపు కాదు. అసలు ఈ సినిమా వచ్చిన కొత్తలో 'ముఠా మేస్త్రి' మెగాస్టార్ గారు 'ముఠా మేస్త్రి'. సో, మెగాస్టార్ అభిమానులందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొద్దామని చెప్పి పర్టిక్యులర్ వీడియో అయితే చేస్తున్నా. మీరైతే అస్సలు మిస్ కావద్దు. మెగాస్టార్ అభిమానులందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. దగ్గరలో మన మెగాస్టార్ గారి బర్త్‌డే అయితే ఖచ్చితంగా రాబోతుంది. యాజ్ యూజువల్‌గా అన్ని బ్లడ్ డొనేషన్స్ అవి ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతాయి. ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, అవును, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్, కామెంట్, షేర్ వాటెవర్ ఇట్ ఈస్ ప్లీజ్. ఎందుకంటే హెల్ప్ అవుతుంది. ఓకే. ఆహ్, 'ముఠా మేస్త్రి' సినిమా రిలీజ్ అవుతుంది. అలా లేటెస్ట్ వచ్చిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ, మన 'బాస్' సినిమా ఎందుకో ఎక్కువ అసలు ఎన్ని 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 అద్భుతాలు ఉన్నాయబ్బా! ఒక్క 'బాస్' సినిమా రిలీజ్ చేయటం మొదలుపెడితే నాకు తెలిసి 365 రోజులు సరిపోవనుకుంటా. ఎందుకంటే అప్పట్లో ప్రతి సినిమా 100 డేస్, 100 డేస్, 200 డేస్, 100 డేస్, 200 డేస్, 100 డేస్, 200 డేస్. ఇప్పుడు మళ్ళీ ఆడతది 100 డేస్ పక్కా. మామూలుగా ఉండదు. 'ముఠా మేస్త్రి' దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. ఓకే. రాజ్‌కోటి మ్యూజిక్కు. అసలు మ్యూజిక్ అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం సాంగ్సు. దాంట్లో మీనా యాక్టింగు, మాస్ యాక్టింగు. అది నెక్స్ట్ లెవెలు. సో, మెగాస్టార్ చిరంజీవి కూరగాయల మార్కెట్‌లో మూటలు మోసేటువంటి క్యారెక్టరు, కట్ చేస్తే మినిస్టరు. అబ్బబ్బబ్బబ్బా! ఏ ఏం స్టోరీ గదా! కోదండరామిరెడ్డి గారి సినిమాలన్నీ ఏం సెలెక్ట్ చేసుకుంటాడు. స్టోరీలో మంచి ఎమోషనల్ సబ్జెక్టు. నాకన్నిటికన్నా క్లైమాక్స్ బాగా నచ్చింది భయ్యా దీంట్లో మాత్రం. క్లైమాక్స్ కన్నా ముందు ఏంటంటే, జనరల్‌గా ప్రతి స్టోరీలో ఆ టెంపోని, ఆ క్యారెక్టర్‌ని అలా తీసుకుపోయి అలా వదిలేస్తూ ఉంటారు కదా! మినిస్టర్ లాగా ఉంచకుండా, మన చిరంజీవి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత మెగాస్టార్ గారు మళ్ళీ లాస్ట్‌లో ఈ మనకొద్దు సార్ గినిస్టర్లు కానీ ఎప్పుడైనా మళ్ళీ మార్కెట్‌లో కుళ్ళు గడగాలన్నట్టు మళ్ళీ దీంట్లో కుళ్ళు గడగాలంటే చెప్పండి. అప్పుడు మళ్ళీ వస్తా అంటాడనమాట. ఎందుకంటే ఆయన్ని ఉండిపోమ్మంటారు. నువ్వు కంటిన్యూ అయిపో మినిస్టర్‌గా నీలాంటోడు కంపల్సరీ కావాలనంటే, మనం వచ్చామంటే క్లీన్ చేయాలా, సఫక్ ఎళ్ళిపోవాల్సిందే. సో, కానీ వండర్‌ఫుల్ స్టోరీ. ఎందుకంటే దాదాపు నేను ఒక అప్పట్లోనే ఓ 3, 4 సార్లు చూసుంటా. సో, 3, 4 సార్లు చూసుంటా. తర్వాత ఇక ఆల్మోస్ట్ మన ఎప్పుడైతే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలలో వచ్చిందో ఆ సినిమా, ఓటీటీల్లో వచ్చిందో, ఇక బోర్ కొట్టినప్పుడల్లా చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్ వరకు కొంచెం అలా ఎంటర్‌టైన్‌మెంట్ తోటి స్లోగా సాగుతూ ఒక గ్రిప్పింగ్ స్టోరీ క్రియేట్ చేస్తారు. నిజంగా అప్పట్లో నాకు 100% నచ్చేది మన 'బాస్' సినిమాలలో ఏంటంటే, స్టోరీని ఒక గ్రిప్పింగ్ తోటి తీసుకెళ్తా ఉంటారనమాట. అసలు ఏంది ఆగస్టు 15కి జెండా వందనం అప్పుడు అట్లా ఎవరో ఆ వ్యాన్ దగ్గర కూర్చొని ఒక పక్కన ఇది జరుగుతుంటే, ఆ పక్కన వాళ్ళందరూ ఆ బుగ్గ పట్టుకొని ఉంటాడు చూసారా చిరంజీవి గారు, అది అయిపోయే వరకు తర్వాతెళ్ళి ఒక్కొక్కడిని ఉతుకుతాడు. అల్లు రామలింగ గారి క్యారెక్టరు కొంత ఎమోషనల్‌గా, అంటే సడెన్‌గా ఒక మార్కెట్ కూలి ఒక మినిస్టర్ అవ్వడం అంటే, ఆ ఎమోషన్ క్యారీ చేయటం కూడా స్లోగా స్టార్టింగ్ నుంచి సినిమా ఒక గ్రిప్పింగ్ లెవెల్‌కి తీసుకొచ్చిన తర్వాత టక్కన ఆ విలన్ శరత్ సక్సేనా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రోజుల్లో శరత్ సక్సేనా గారు ఒక ప్రాణం తీశాను, ఒక ప్రాణం పోసాను అని చెప్పేసి మామూలుగా ఉండదు దాంట్లో. దాని తర్వాత మళ్ళీ 'ఘరానా' మోడ్‌లో శరత్ సక్సేనా గారు ఉంటారు. ఆయన మంచివి ఉన్నాయి చిరంజీవితోటి ఈ సినిమాలు. తర్వాత మళ్ళీ 'మనశంకర్ వరప్రసాద్‌లో' తీసుకొచ్చి కలిపారనమాట. బట్ మన మెగాస్టార్ మాత్రం అప్పటికి ఇప్పటికి యంగ్ చిక్ అలానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏజ్ పెరిగినా గానీ ఆయన లుక్స్ మాత్రం అస్సలు మారలేదు. ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు ఎనర్జీ. అసలు 'మనశంకర్ వరప్రసాద్‌లో' ఏం అర్పించాడు. ఇప్పుడు కూడా జిమ్ చేసుకుంటా 'బాబీ' సినిమాలో ఒక రేంజ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు. 'ముఠా మేస్త్రి' సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కాకండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఏంటంటే కొంత ఫిల్మ్‌ని ఎందుకంటే అప్పట్లో రీల్ గదా! ఆ రీల్‌ని మళ్ళీ డిజిటల్‌కి కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే, కొంచెం ఆ డిజిటల్‌కి కన్వర్ట్ చేసినప్పుడు అంటే రీల్ ఏసి అరిగిపోయి ఉంటది కదా! ఎంత ఒరిజినల్ రీల్ ఉన్నా గానీ కొంత అదైతే డిఫరెన్స్ కనిపించింది నాకు. ఆ ట్రైలర్ చూసేటప్పుడు ఏంటంటే, చాలా రోజుల క్రితంది కాబట్టి 100కి 100% పిక్చర్ క్లారిటీ పర్ఫెక్ట్ కనిపించలా. కొంత దాన్ని డిజిటల్‌కి కన్వర్ట్ చేసినట్టున్నారు. కన్వర్ట్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్ చేశారు. కలర్ గ్రేడింగ్ చేసి కొంత మ్యూజిక్ గూడా ఏదో మార్చారు అక్కడక్కడ అనిపిస్తుంది గానీ, ట్రైలర్ కట్టు ఆ పాత సినిమా దాన్ని మళ్ళీ మార్చి ఇప్పుడు కొత్త ట్రైలర్ కట్ చేశారు. అప్పట్లో పెద్ద యూట్యూబులు ఇవన్నీ లేవు గదా! టీవీలు, గీవీలు ఏం లేవు గదా! ట్రైలర్ అంటే
సినిమాలలో ఏదో మన టీవీలున్నాయి. టీవీలలో ఏదైనా యేసుండే చిన్న చిన్న అవి యేస్తుండేవాళ్ళు. అప్పట్లో ఏదో ఒకసారి వారానికోసారి చూసేవాళ్ళం గానీ, బట్ ఇప్పుడు కొత్త ట్రైలర్ కట్టొచ్చింది. సూపరుంది. చాలా మామూలుగా లేదు. ఆ ఎడిటింగ్ ఎవరు చేశారో గానీ చేశారు. కలరింగే కొంచెం నాకు మరీ రెడ్డిష్‌గా కనబడుతుంది. అంటే అప్పట్లో రికార్డ్ చేసిన ఫిల్మింగ్‌కి ఇప్పట్లో డిజిటల్ కాపీకి బట్ చాలా వరకు కన్వర్ట్ చేయటంలో చేస్తున్నారు. 4K క్వాలిటీకి తీసుకొస్తున్నారు సినిమాలన్నీ. బట్ కొంత ఇది అనిపించింది గానీ, బట్ అయన్నీ పక్కన పెడితే మన 'ముఠా మేస్త్రి' గారి క్యారెక్టర్ దాంట్లో డౌట్ అయితే లేదు. అందులో పరశురు గోపాలకృష్ణ క్యారెక్టర్ ఇంకా అదిరిపోద్దనమాట. అంటే ఒక మనకి కసి క్రియేట్ చేస్తా ఉంటదనమాట. సో, అలా రక్తంతోటి ఇలా తీసి బొట్టు పెట్టేస్తారు చూసారా? సో, వండర్‌ఫుల్ సినిమా భయ్యా! ఎవ్వరు మిస్ కాకండి. అయితే ఇది కొన్ని థియేటర్‌లలోనే వస్తుంది అని చెప్పి నాకైతే తెలిసింది. మరి ఏ థియేటర్‌లో వస్తుందో ఎత్తుకొని మెగాస్టార్ ఫ్యాన్స్ అందరం కంపల్సరీ మనం ఎళ్ళాలి, చూడాలి, ఎంజాయ్ అయితే చేయాలి ఆ పర్టిక్యులర్ రోజున. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.